సిద్దిపేట జిల్లా ఎన్సాన్పల్లి సర్పంచ్ అభ్యర్థి భర్త ప్రశాంత్ కంటతడి పెట్టుకున్నాడు. తాను 2 సార్లు పోటీ చేసి ఓడిపోయానని ఏడ్చాడు. ఈసారి తన భార్య శ్రవంతిని సర్పంచ్గా గెలిపించాలని వేడుకున్నాడు. మా బాబాయ్ వస్తుడు అంటే పొలాలైనా వస్తుండే ఈ రోజులు అప్పుడు అందరూ ఎలా ఉంటారు. వీళ్ళందరూ మనమ మా పౌర సంవత్సరంగా ఇదే ఆస్తి కానీ కావచ్చు, అమ్మాయి కావచ్చు, కావచ్చు, చాలా మంది ఎక్కున్నారు. ఇప్పటికీ వాళ్ళు నిలవలేదు. ఎందుకంటే నేను నా మీద నవ్వుతాను. మీరు మాట్లాడినా మీరు మాట్లాడతారా వాళ్ళ తెల్లారొచ్చి మాట్లాడదు. ఎందుకంటే అంత స్వతంత్రం నా దగ్గర ఉంది. అవేంటో సాయము లేక ఏదో కావచ్చు. అది ఏదైనా సరే నేను మీ అందరినీ కూడా మనసులో పెట్టుకుంటా. ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి మీరందరూ కూడా గెలిపించాలి.